గురుमध्ये స్థితం విశ్వం విశ్వमध्ये స్థితో గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం చేత 24వ అధ్యాయం ఏ విధంగా మనం ఇంద్రియాల ద్వారా అనుభవించాలి అనేటువంటి విషయాన్ని మనకు 24వ అధ్యాయంలో మనం చూసాం క్రితం సత్సంగంలో. ఏదైనా సరే అది గురువుకి సమర్పించినట్లయితే అంటే అనుచితమైన వాటిని మనం దూరంగా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. అది పరమ ఉత్కృష్టమైనటువంటి మార్గమని, ఎప్పుడూ కూడా గురువు యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడానికి గొప్ప అవకాశమని, వారు ఎప్పుడూ మన వెంటనే ఉంటారని, అసలు ఉండేది వారేనని అనేక సత్యపరమైనటువంటి భావనలన్నీ కూడా మనం చూసాం. దాన్ని బట్టి మనం ఏ విధంగా మనసుని తీర్చిదిద్దాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించడం జరిగింది. గమనించడం కాదు, దాన్ని ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకపోతే ఏమవుతుందంటే ఈ విషయాల పట్ల అధికంగా మనస్సు కాలాన్నంతా కూడా వృధా చేసుకొని దుష్ట సంస్కారాలతో పతనమయ్యేటువంటి అవకాశం ఎంతైనా ఉన్నది. అంటే మన ఆనందానికి, శాంతికి, మోక్షానికి మార్గం గురువు యొక్క సాన్నిధ్యాన్ని నిత్యం అనుభవించటమే అనేటువంటి విషయాన్ని చూసాం. అయితే ఒకరికి పరమార్థ బోధ, మరొకరికి తర్కం, యుక్తివాదం, మరొకరికి పరిహాసం, వినోదం ఇష్టం. ఇలా అందరికీ ఆనందమే ఆనందం. ఇది ఒక పరిహాస కథ. ఒక స్త్రీ మరియు ఒక వృద్ధునికి సాయిబాబా దర్బార్లో తగవబడింది. ఒక స్త్రీ మరియు ఒక వృద్ధుడికి అది ఎవరిని అగౌరవపరచకుండానే తొలగింపబడింది. ఈ కథ కూడా రసపూరితమైనటువంటిది, శ్రోతలకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తులు తమలో తాము పోట్లాడుకుంటుంటే హాస్యరసం ఉత్పన్నమవుతుంది. దామోదర్ ఘనశ్యామ్ అన్న భక్తుని ఉపనామం బాబరే. వాడుకలో నున్న పేరు అన్నా చించణీకర్. మనం ఈ భక్తుని యొక్క పేరు చావడి మీద రాసి ఉంటుంది, అన్నా చించణీకర్. అతనికి బాబాపై అమితమైనటువంటి ప్రేమ. అతడు మొరటు స్వభావంతో ఎవరినీ లెక్క చేసేవాడు కాదు. మంచి చెడు చూడకుండా, మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. ఎంత కఠినంగా మాట్లాడినా అతను సజ్జనుడు, సాత్వికుడు. కానీ గోళ్లతో నిండి నొక్కగానే పగిలిపోయే గొళ్ళతో అంటే లోడెడ్ గన్, తుపాకీలో ఆ గుళ్ళతో నిండి నొక్కగానే పేలిపోయే తుపాకీ తలపై ఉన్నట్లు ఉండేవాడు. అంటే ఆల్మోస్ట్ ఈజ్ ఆల్వేస్ లోడెడ్, ఈజ్ లైక్ ఎ లోడెడ్ గన్ రెడీ టు ఫైర్. పనులన్నీ త్వరగా జరగాలి, అరువు మాట లేదు, ఎవరి వద్ద మొహమాటం లేకుండా నిష్కర్షగా వ్యవహరించేవాడు. చేతితో నిప్పైనా పట్టుకోవచ్చేమో కానీ అన్నా మాత్రం అంతకంటే ఎక్కువగా మండిపడుతుండేటువంటి వాడు. కానీ అతడు నిష్కపట స్వభావం కలవాడు. అందుకే బాబాకు ప్రియుడు. ఇదండి విషయం. బాబాకి ప్రియుడు, ఇది ప్రధానం మనకి. అంటే పైకి కఠినంగా మాట్లాడినా, ఇమీడియట్గా రియాక్ట్ అయినా, మొహమాటం లేకుండా ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి ఎవరేమనుకుంటారని సంబంధం లేకుండా ఉన్నప్పటికీ కూడా నిష్కర్షగా ఉండేవాడు. ఏం లౌక్యం లేదు, మొహమాటం లేదు, ఏమీ లేదు. అయినా సరే అతడు అతనికి త్వరగా పనులు జరగాలి.
మొహమాటం లేదు, నిష్కర్షగా ఉండేవాడు. కానీ అతడు ఎంత కఠినంగా మాట్లాడిన అతడు సజ్జనుడు, సాత్వికుడు. కాబట్టి సాయిబాబాకి అతను చాలా ప్రియంగా ఉండేటటువంటి వాడు. ఒకసారి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది, జనమంతా ఉన్నారు. బాబా తమ ఎడమ చేతిని కట్టడాపై వేసి కూర్చున్నారు. అంటే సాయిబాబా వారి యొక్క ఆసనంలో ఉన్నారు. ఏమీ ఎరుగనట్లు తటస్థంగా ఉన్నట్లు కనిపించిన బాబా భక్తులలో పోట్లాటను రగిలించి కోపతాపాలను కలిగించి వారికి నచ్చ చెప్తూ ఉండేవారు. భక్తులలో ఒకరు బాబా నడుము పట్టేటువంటి వారు, ఒకరు వారి పాదాలను పట్టేటువంటి వారు, మరొకరు వారి వీపును పొట్టను మర్దించేవారు. ఆ రీతిగా సేవ చేసేవారు. అంటే రకరకాలుగా ఎవరి మనసు భావాన్ని బట్టి వారు సేవ చేస్తూ ఉండేటువంటి వారు. బాబా ఊర్ధ్వరేతస్సు, పరిశుద్ధ ఆచారాలు కల బాల బ్రహ్మచారి. వారి యొక్క స్థితి పరమ పరిశుద్ధమైనటువంటి స్థితి, బాలబ్రహ్మచారి, ఆజన్మ బ్రహ్మచారి సాయిబాబా. స్త్రీలను పురుషులను అందరినీ సేవ చేయనిచ్చేవారు. అన్న బయట కటకటాల వద్ద వంగి బాబా ఎడమ చేతిని మెల్లమెల్లగా పడుతున్నాడు. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే బాబా కట్టడం చేసి కూర్చునేవారు కదా, అటుపక్క ఉన్నాడు. కుడివైపు పరిస్థితిని స్వస్థ చిత్తులై వినండి. అక్కడ బాబా యందు అనన్య భక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. బాబా ఆమెను అమ్మా అని అనేవారు. జనులు పిన్నమ్మ అని పిలిచేవారు. ఆమె అసలు పేరు వేణుబాయ్, ఇంటి పేరు కౌజల్గి. ఆమెకు సాయి పాదాల యందు అనుపమానమైనటువంటి ప్రేమ ఉన్నది. అన్నా వయసు 50 దాటింది. నోట్లో పళ్ళు లేవు. పిన్నమ్మ కూడా వయసు మళ్ళిందే. ఆ ఉభయులకు తగాదా వచ్చింది. అన్న తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. వేణుబాయ్ విధవరాలు. ఆమె బాబా పొట్టను ఆయాసపడుతూ ఒత్తుతున్నది. ఆమె మనస్సు నిర్మలమైనటువంటిది. సాయి సేవను చక్కగా చేస్తుంది. తన 2 చేతులను కలిపి బాబా పొట్టను మర్దన చేయసాగింది. వెనుక నుండి ముందుకు పొట్ట వరకు 2 చేతులు పట్టుకొని మజ్జిగ చిలుకుతున్నట్లుగా ఒత్తసాగింది. అలా ఆమె బాబాను స్మరిస్తూ నిర్భయంగా ఒత్తుతూ ఉంది. బాబా కూడా కిమ్మనకుండా వారికి ఏ బాధ లేదా అన్నట్లు ఉన్నారు. అంటే బాగా బాధపడేట్లుగా అనిపిస్తుంది బయట చూసేవాళ్ళకి. ఆమె చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలా బాగా నలిపేస్తూ పొట్ట ఒత్తుతూ ఉన్నది. ఆమె ప్రేమతోనే చేస్తున్న చూచేవారికి దయ కలుగుతుంది. భక్తులకు ఎల్లప్పుడూ క్షేమం కలగాలని, వారు అనవరతం తమ స్మరణలో ఉండాలని వారి నుండి సాయి నిష్కపటమైనటువంటి ప్రేమను తీసుకొని ఎటువంటి సేవనైనా స్వీకరించేవారు. మరి అది కష్టాన్ని కలిగిస్తున్నదో కష్టాన్ని కలిగించదండి. వీపు పొట్ట ఏకం చేసి నొక్కుతూ ఉంటే చాలా బాధగా ఉంటుంది. కానీ ఆ తల్లి యొక్క మనోభావాన్ని అనుసరించి ఆమె యొక్క నిష్కపటమైనటువంటి ప్రేమని సాయిబాబా చూసేవారు కాబట్టి ఆయన కూడా ఏ బాధను కలిగినట్టుగా వ్యక్తం చేయటం లేదు. మొహం నిర్మలంగానే ఉంది. సాయిబాబా కూడా ఏమనలేదు. చూసేవాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నది. బాధపడతారు సాయిబాబా అంతగా నొక్కేస్తే నొప్పని. మనకు సత్పురుషుల సత్సంగం లభించడానికి మన తపోశక్తి ఏ పాటిది. కానీ దీనవత్సలుడైన సాయి తన భక్తులను ఎప్పుడూ ఉపేక్షించరు. ఆమె ఒత్తడంలో ఎంత నేర్పు ఉన్నది. దానితో బాబా కిందకు పైకి ఊగిపోతున్నారు. అమ్మో, బాబా కూడా కదిలిపోతున్నారట ఆమె నొక్కడానికి. ఆమె కూడా అట్లే కదులుతూ ఉంది. ఆ సేవ విచిత్రమైంది. అన్నా ముందుకు వంగి ఉన్నా కదలక స్థిరంగా ఉన్నాడు. ముందుకు వంగి ఉన్నాడు కానీ కదలకుండా స్థిరంగా ఉన్నాడు. వేణుబాయి సేవల యందు లీనమై ఉండటం వలన ఆమె ముఖం కిందకు పైకి కదులుతున్నది. అప్పుడు ఏమైంది? ఆమె సాయి సేవ సుఖంలో బాబా పొట్టను పిండేస్తుండగా గబక్కున ఆమె ముఖం అన్నా ముఖం వద్దకు వచ్చింది. అప్పుడు మంచి హాస్య స్వభావం గల ఆమె
ఆ అవకాశాన్ని తీసుకొని ఈ చపలుడైన అన్న నన్ను ముద్దివ్వమని కోరుతున్నాడు. ఎంత సరదాగా ఉన్నారు సాయిబాబా దగ్గర. అసలు ఇదేమిటన్నా, తల నెరిసిపోయినా నీకు సిగ్గులేదు, నన్ను ముద్దు పెట్టుకోవాలని చూస్తున్నావు అని పిన్నమ్మ అనేసరికి అన్న తన చొక్కా చేతిని మడుచుకున్నాడు. ఈ అన్నకి అసలు లోడెడ్ గన్ అని చెప్పారుగా, ఈమె అనవసరంగా ఈమెమో నిందలు వేస్తున్నది. నేనా ముసలివాడినా, నేను పిచ్చివాడినా, నేనేమైనా అంత మూర్ఖున్నా, నీవే ముఖంలో ముఖం పెట్టి నాతో తగవు తయారయ్యావు అని అన్నాడు. బాబాకు వారిద్దరి యందు ప్రేమ, ఇద్దరు నిష్కపటంగా ఉన్నటువంటి వాళ్ళే. ఆమెతో సరదాగా ఆటపట్టిద్దామని అన్నాననేసరికి అన్న హ్యాస్ టేకెన్ హీ టుక్ ఇట్ ఎ సీరియస్ థింగ్. ఆమె మీద యుద్ధానికి మొదలుపెట్టాడు. వారిద్దరి తగువు చూచి వారిని శాంతింపజేయడానికి ఒక మంచి యుక్తిని పన్నారు. ఎంతో ప్రేమగా, అరే అన్నా, బాబా అంటున్నారు, అరే అన్నా, ఊరికే ఎందుకు గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవటంలో అనుచితం ఏముందో అర్థం కావటం లేదు అని అన్నారు. దానిని విని ఇద్దరు చల్లబడ్డారు. ఆ హాస్య రసవాణి అక్కడికి అయిపోయింది. అందులో నుండి ప్రేమతో కూడిన హాస్యరసం ఉప్పొంగింది. ఆ పరిహాసం అందరికీ నచ్చింది. చూడటానికి ఇది చిన్న కథే. దీనిలోని మర్మాన్ని తెలుసుకోగల శ్రోతలు ఇందులోని మాధుర్యాన్ని గ్రహించగలరు. ఆ పరిస్థితిలో వారిద్దరిని ఎలా శాంతింపచేశారు అన్నది ఈ కథలోని ఉద్దేశంలా కనిపిస్తుంది. తల్లి బిడ్డలలో ఉండవలసిన ప్రేమ ఆ ఇద్దరిలో ఉండి ఉంటే వారికి అలా కోపం వచ్చేది కాదు, తగవు పుట్టేది కాదు. కొరడాతో కొడితే నవ్వటం, పూలతో కొడితే ఎడవటం అనేది మనోతరంగాలను బట్టి ఉంటుంది. ఈ అనుభవం ఎవరికీ లేదు, ఇది ఎవరికి తెలియదు. బాబా సమయోచితంగా చెప్పిన మాటలోని విశేష జ్ఞానాన్ని శ్రోతలు గ్రహించి శాంతంగా ఉంటారు. అంటే ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి బోధ, నీ భావాలన్నిటికీ కేవలం నీ మనస్సే కారణం. వీరిద్దరి మనసులో ఉన్నటువంటి భావం వేరు. సాయిబాబా కొత్త భావాన్ని అక్కడ మనసుకి, వీళ్ళిద్దరి మనసుకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అందించేసరికి దాని తాలూకా రియాక్షన్ మారిపోయింది, అండర్స్టాండింగ్లో చేంజ్ ఉంది. ఇది మనందరికీ ప్రాణప్రదం అండి. ఎందుచేతనంటే చాలా సందర్భాల్లో మనం ఏదో వింటాం, ఎవరో ఏదో అన్నారు, మనం వింటాం. వాస్తవానికి వారి భావం అది అయి ఉండకపోవచ్చు, అయి ఉండవచ్చు. అవలేదనుకోండి, అది పూర్తిగా అపార్థమైనట్లుగా వస్తుంది మనకి. ఇంతకీ వారి భావం ఎట్లా ఉన్నదో మనకు తెలియదు, కానీ ఇక్కడ ప్రధానంగా మన మనసు తీసుకునే భావమే మన మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ వారు దురుద్దేశంతోనే అన్నప్పటికీ మన మనస్సు ఎప్పుడైతే ఆ దుఃఖాన్ని అక్కడితో డ్రాప్ చేస్తుందో, ఇది మనం చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మనకు కనిపిస్తుంది ఇది ప్రపంచంలో. దీంతోనే మన జీవితం సగం దుర్భరం అయిపోతుంది. మనకి దేన్ని పట్టుకోవాలో దేన్ని వదలాలో పూర్తిగా తెలియదు. దురదృష్టం ఏంటంటే ఎక్కువ శాతం మనం కష్టాన్నే పట్టుకుంటాం. అది మన ప్రారంధం అని చెప్పండి, అజ్ఞానం అని చెప్పండి, ఏదన్నా కానివ్వండి. ప్రారంధానికి అజ్ఞానానికి పెద్ద తేడా ఏమీ లేదు. ప్రారంధానికి ప్రయత్నానికి ఏమీ తేడా లేదు. ఒకప్పుడు ప్రయత్నం, ఇప్పుడు ప్రారంధమే కూర్చున్నది. ఎప్పుడైతే కారణం ఏదైనా అవ్వచ్చు, వారు ఉద్దేశపూర్వకంగా అని ఉండవచ్చు, లేదంటే వారు ఒక విధంగా అంటే మనకి ఒక రకంగా అర్థమై ఉండవచ్చు, మన మనసు ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ బాటం లేనేంటంటే, ఏది మన మనస్సుకి కష్టాన్ని కలిగిస్తుందో దాన్ని తక్షణమే మరి ఒక ఆలోచన లేకుండా దాన్ని డ్రాప్ చేయాలండి. ఇది లేకపోతే మనిషి బ్రతుకు దుర్భరం. మనం వినటం కాదండి, ఎన్ని విన్నా, ఎన్ని చూసినా, ఎన్ని చేసినా జీవితాలు మెరుగుపడటం లేదు. ఇది సత్యం. మెరుగుపడటం అంటే డబ్బులు రావటం, ఆస్తిపాస్తులు రావటం అవి కాదు. అవి వచ్చినా కూడా వీడికి సుఖం లేదు కదా. మన సుఖాన్ని భంగపరిచేటువంటి శక్తి లేదా సుఖాన్ని అందించగలిగిన శక్తి, ఈ రెండు శక్తులు మనసుకే ఉన్నాయి.
వాస్తవాన్ని ఆలోచిస్తే మన మనస్సు మనకి ఫర్గా పనిచేయాలా, మనకి ఎగరెస్ట్గా పనిచేయాలా? ఆలోచన చేయండి, ఎప్పటికైనా తెలుస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బు మనకి సంతోషానికి ఉపయోగపడాలి, కానీ మన దుఃఖానికి ఉపయోగపడటం ఏంటండి? కానీ వాస్తవంలో ఏం జరుగుతున్నది? మన మనస్సు మనకి ఎగనెస్ట్గా పనిచేస్తున్నది. ఏమిటది? మనకి సుఖమైన దుఃఖమైన వచ్చే ఒకే ఒక మార్గం మన మనస్సు అండి. మనసును తీసేయండి, రెండు లేవు అసలు. ఎట్లా? గాఢ నిద్రలో ఏముంది? సుఖము లేదు, దుఃఖం లేదు. ఏం జరుగుతున్నది అక్కడ? మనస్సు అరెస్ట్ అవుతుంది, అక్కడ మనస్సు స్తబ్దమైపోతుంది, మనస్సు పనిచేయదు అక్కడ. దాంతో పెద్ద సమస్య లేదు మనకి. ఇంకా పైగా గాఢ నిద్రలో హాయిగా నిద్రపోయామని చెప్తాం అంటే ఆలోచనారహితమైన స్థితి ఆనందం అని మన అనుభవంలోనే మనకు తెలుస్తున్నది. కానీ లేచిన తర్వాత మనం క్రితం సత్సంగంలో చూసినట్టుగా ఉమర్ ఖాయం చెప్పినట్టు రెండే కదా ఉన్నది, ఆలోచించడం, పడి నిద్రపోవటం. ఈ రెండు తప్ప ఏం లేవు. పడి నిద్రపోవటంలో ఏ సమస్య లేదు. ఒకటే సమస్య అంటే మన ఊరికే మనకు తెలియకుండా ఉంది, అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే ఈ సమస్యతో పోలిస్తే అసలు ఆ సమస్యే కాదు. మెలకువతో ఉన్నప్పుడు లేదా కళలో ఉన్నప్పుడు మనకు పెద్ద కంట్రోల్ లేదు. మెలకువతో ఉన్నప్పుడే కంట్రోల్ లేదు, కళ్ళలో ఏం కంట్రోల్ ఉంటుందండి? ఎందుకంటే దీనికి రిఫ్లెక్షన్ కదా అది, దీని తాలూకా నీడది. దీన్ని సెట్ చేస్తే సెట్ అవుతుంది. భౌతిక ప్రపంచంలో మనం జీవించేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా ఏంటంటే వన్ హ్యాస్ టు క్వశ్చన్ దెమ్సెల్ఫ్. మైండ్ అది మనకి ఫర్గా పనిచేయాలా, ఎగనెస్ట్గా పనిచేయాలా? ఎందుకంటే దాంతో అసలు మనం ఎప్పుడు సంభాషించం, దానికి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వము. ఏదో గుడ్డెత్తి చేలో పడినట్టు పోతూ ఉంటుంది. ఒక అర్థం పర్థం లేకుండా, ఒక సిస్టమ్ ఉండదు, పాడుండదు, దానికి తగిన విద్య లేదు, దానికి కావాల్సిన ప్రాపర్ డేటా ఇన్ఫర్మేషన్ లేదు. అన్ని తప్పులు తడకలు ఉంటాయి దానికి. అంతా తెలిసిన భావన. ఏం తెలిసింది? ఏం తెలిస్తే ఏ ఉపయోగమైంది? ఎంత చదువుకున్నా దుఃఖం తప్పట్లా, ఎంత సంపాదించినా దుఃఖం తప్పట్లా, ఏమి తెలుసుకున్నా దుఃఖం తప్పట్లా, ఏది విన్నా దుఃఖం తప్పట్లా, ఇంకెందుకు నా మొహం? అవన్నీ కూడా వేస్ట్ కాదా? ఏమిటి ప్రయోజనం వాటి వల్ల? అన్నిటి యొక్క పర్యవసానం మనకు సౌఖ్యం కదా. సౌఖ్యానికి మెయిన్ ద్వారం మనస్సేనండి. మరి సౌఖ్యాన్ని తీసుకురావాల్సిన మనస్సు దుఃఖాన్ని తీసుకొస్తున్నది ఏమిటి అసలు? ఇది వన్ మోర్ రియలిస్టిక్ ట్రూత్ ఈస్, అన్లెస్ యూ ఎంటర్టైన్, నథింగ్ కెన్ మేక్ యూ ఫీల్ హ్యాపీ ఆర్ అన్హ్యాపీ. అదేంటండి, నేను దుఃఖాన్ని ఎంటర్టైన్ చేస్తానా అనే ప్రశ్న వస్తుంది. ఏమిటది మీరు చెప్తున్నారు? దుఃఖాన్ని నేను ఎందుకు ఎంటర్టైన్ చేస్తానండి అంటే, మనం దుఃఖం గురించి ఆలోచించకపోతే, ఇది అత్యంత ప్రధానమైందండి. ఇది గనక మనకు అర్థం కాకపోతే ఏ శాస్త్రం మనకు హెల్ప్ చేయలేదు, ఏ గురువు మనకు హెల్ప్ చేయలేడు, ఏ ధనం మనకు హెల్ప్ చేయలేదు, మన బంధువు అసలు ఎవరు ఏమి హెల్ప్ చేయలేరండి. మనకి హెల్ప్ చేయగలిగిందల్లా మన మనస్సే, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ వన్ గ్రేట్ గేట్వే. అది మనకి సుఖాన్ని ఇవ్వవలసింది పోయి ఇంత దుఃఖాన్ని ఇస్తున్నదంటే మనకి దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియటల్లా. గొప్ప రహస్యం చెప్తున్నాను. ఈ ట్రిక్ గనక, ఇది ప్రాక్టికల్ అప్రోచ్, దీన్ని గనక మనం వాడినట్లయితే జీవితం మారిపోతుంది, శోభాయమానమవుతుంది. ఇంత మాత్రం డిస్క్రిమినేషన్ ఉంటే చాలు మనకి. ఏమిటదంటే, ఎప్పుడు నా మనసుకి కష్ట సంబంధమైన ఆలోచన వస్తుందో అక్కడతో దాన్ని ఎంటర్టైన్ చేయకుండా డ్రాప్ చేసేయండి. మనం ఏం చేస్తామంటే దానికి ఫీడ్ ఇస్తాం. దానికి పూర్తి స్వతంత్రం ఉంది. అసలు మనకేం స్వతంత్రం లేకుండా అయిపోయింది, దాని దగ్గర బానిస బ్రతుకులు అయిపోయినాయి. దానికి సపోర్ట్ చేయకుండా సింపుల్ వేలో యూ జస్ట్ డ్రాప్ దట్ థాట్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఇది బ్రహ్మాస్త్రం. అది చేయలేని నాడు ఈ వేస్ట్ అండి. ఈ గురువులు కానీ, శాస్త్రాలు కానీ ఎవరు ఏమీ కాదు అసలు. ఎందుకంటే నీకు మెయిన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఈజ్ ద మైండ్. అది నేను బానిసం చేసి ఈడ్చి కొడుతుంటే ఇవేం పని చేస్తాయండి అసలు?
మనం మనం పొందినటువంటి తర్ఫీదు ఏమున్నది అసలు? సత్సంగం యొక్క పర్యవసానం ఎక్కడున్నది? సత్సంగం ఎక్కడ పనిచేస్తుందండి? మనస్సులో పనిచేయాలి. మనస్సే పట్టుకోవాలి. సత్యాన్ని పట్టుకున్న మనస్సే, అసత్యాన్ని పట్టుకున్న మనస్సే. ప్రపంచాన్ని దర్శించిన మనస్సే, పరమాత్మని దర్శించిన మనస్సే. మనస్సు తప్ప మరొకటి లేదు. అసలు మనస్సు వల్లే మనకి మానవుడు అనే పేరు వచ్చిందండి. మనస్సు వల్లే మనుస్మృతి అని చెప్తుంటాం కదా. మన మైండ్, మనిషి అంతా మొత్తం వ్యవహారం అంతా మనస్సులోనే ఉంది. కాబట్టి ఒక్క పని చేయాలి మనం. ఎప్పుడైతే నా మనస్సుకి కష్టం కలిగేటువంటి ఆలోచన లేదా సందర్భము లేదా సిచ్యువేషన్ వచ్చిందంటే దేర్ ఇస్ నో సెకండ్ థాట్. దాన్ని ఎంటర్టైన్ చేసే క్వశ్చనే లేదు. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, జస్ట్ డ్రాప్ ఇట్. You will see a beautiful life. You feel that you are the controller of your life, not someone else. Now we feel someone else is controlling our life because our mind is given to someone else. It is going here and there on its own without any control, no brakes, nothing. Definitely accidents do happen because of that. మైండ్ కంట్రోల్ చేయాలి. మైండ్ కంట్రోల్ చేయకర్లా, పాడు చేయకర్లా, దాన్ని ఎంటర్టైన్ చేయకుండా ఉంటే చాలు. ఏమిటి ఎంటర్టైన్? హ్యాపీనెస్. ఎస్, వాట్ ఎవర్ ఇట్. మనకు కావాల్సింది అదే కదా. ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండే దాన్ని దేన్నైనా సరే సవ్యమైన మార్గంలో సంచరించడం ఉత్తమం. సహజంగా మన మనసు ఎక్కువ కష్టపడేది ఎందువల్లంటే ఎవరో ఏదో మాట్లాడారనే కష్టపడుతుంది, ఎవరో ఏదో గుర్తించలేదనే బాధపడుతుంటుంది. ఇవంతా కూడా ఒక స్లేవరీ. అది అత్యంత భయంకరమైన జీవితం. అది ఎంతసేపు ఒకటి మీద ఆధారపడి ఉంటుంది. ఏమి జీవితం అంటే అసలు అర్థం కాదు. కాబట్టి దీనికి ఎక్కువ ప్రయాస లేకుండా బ్రహ్మాస్త్రంలాగా పనిచేసేటువంటి మంత్రం ఏంటంటే ద మూమెంట్ ఇట్ బ్రింగ్స్ సారో, ఏ బాధాకరమైన ఆలోచన వచ్చినా without any further discussion, just drop it there, because no matter what happens, it doesn't matter to us. దేనివల్ల పెద్ద ఒరిగేదే ఉంది చెప్పండి? ఆస్తులే రక్షించట్లా, బంధుమిత్రాదులే నిలబడలేకపోతున్నారు, స్నేహితులే కదిలిపోతున్నారు. ఏమిటి ఇక్కడ ఏమున్నదని? దానికి తోడు మనకు వచ్చే ఆలోచనలు పెద్ద ఆలోచనలా? సో no matter what it is, just try to drop it as it is without any second thought. You will see the wonder. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా. ఆ భావంలోనే ఉన్నది. ఇంకా మనసు దృఢమైనట్లయితే ఈవెన్ దో ఇట్ ఈస్ నెగటివ్, యూ క్యాన్ లెర్న్ యాజ్ దట్ ఈస్ ది పాజిటివ్ వన్. అది సెకండ్ స్టేజ్. అంత దూరం అక్కర్లేదు. అసలు ఉన్నదాన్ని డ్రాప్ చేసి పారేస్తే ఏ బాధరబందీ ఉండదండి. దాన్ని ఎంటర్టైన్ చేయకూడదు. మనమే ఎంటర్టైన్ చేస్తాం. దానికి చిలవలు పొలవలు కలిపి నానా గందరగోళం చేసి నెత్తినేసుకొని రేయింబగలు రోగాలతో, డిప్రెషన్స్. ఇప్పుడు డాక్టర్స్ దగ్గర చాలామంది దగ్గర వింటామండి మనం. వీళ్ళకి వచ్చే రోగానికి మందు ఉండదు. ఎందుకంటే మనస్సు పెట్టే క్షోభకి మందు లేదు. ఒకటే మందు ఉంది, నిద్ర మాత్రలేసి పడుకోబెడతారు. తెలుసునా? ఈ రోజున మానవ జాతికి వస్తున్నటువంటి రోగాల్లో 90% రోగాలు డిప్రెషన్ వల్లే వస్తున్నాయి. ఆశ్చర్యపోతాం ఇది ఎంత దూరం పట్టుకుపోతుందంటే అమెరికాలో ద వరల్డ్ మొత్తం మీద హయ్యెస్ట్ యాంటీ డిప్రెషన్ మెడికేషన్ వాడే వాళ్ళ శాతం అక్కడ ఎక్కువ ఉంది. ప్రతి వాడికి డిప్రెషనే. ఎంత స్లేవరీ బతుకో ఆలోచన చేయండి. అసలు ఏముంది నాయన ఇక్కడ అంత డిప్రెషన్ అయిపోవడానికి? వాస్తవం తెలిస్తే, అందుకోసమే వేదాంతం అంటే ఏదో కాదండి, మన బ్రతుకుని సవ్యమైన మార్గంలో ఆనంద పదాలు నడిపించేటువంటి గొప్ప విధానం వేదాంతం అంటే. తెలిసి తెలియకుండా చేదస్తం వాళ్ళు చెప్పడం వల్ల ఏ కారణం చేతనో అర్థం పర్థం లేకుండా ప్రాక్టికల్ అప్రోచ్ లేకుండా ఊరికే మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. ఎంతమంది పిచ్చివాళ్ళు అయిపోతున్నారండి? ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారండి? అసలు అంత సీన్ ఉందా? అసలు అంత అవసరం ఉందా? ఎందుకంటే దే డోంట్ నో వే అవుట్. ఎవడు బిల్డ్ చేశాడు? దేవుడా? మాట్లాడితే ఆయన ఒకటి దొరుకుతాడు, పాపాల భైరవుడు. భగవంతుడు ఎందుకో ఇంత కష్టపడుతున్నాడు? భగవంతుడికి ఏం పని పాట లేదా? ఆయనకు అసలు నీతో పెద్ద ఇదేం లేదు.
అసలు ఉన్న వాస్తవం వేరు. అవన్నీ చూడటానికి అసలు ముందు భయంకరమైన స్థితిలో ఉంటే మనస్సు ఈ వాడికి వేదాంతం ఏమిటి, సద్గ్రంథాలు ఏమిటి, అర్చనలు ఏమిటి, ఇవేమి పనిచేయవండి. అందుకే పనిచేయట్లా. అసలు నువ్వు కనీసం స్టేబుల్గా ఉండటానికే స్థితి లేనప్పుడు ఇవన్నీ కూడా అత్యంత హాస్యాస్పదం అండి. ఈ సత్సంగాలు ఇవేం పనిచేయవు. మందులే పనిచేయమని చెప్తుంటే అందుకని వాడికి ఒక మందు వేస్తారు, మత్తు మందు పడి ఉంటాడు ఎంతసేపు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ఇంకో మందు, అంతే, ఫినిష్ అయిపోయింది అక్కడితో. అత్యంత భయానకమైనటువంటి మందులను వాడుతున్నారు ఈ రోజున ప్రజానీకం. కేవలం జస్ట్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్, డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ ఎ గ్రేట్ గ్యాజెట్. ఒక అద్భుతమైన శక్తివంతమైనటువంటి మనసు మనిషికి ఇస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియటల్లా. 5వ తరగతి తప్పిన వాడికి ఆ ఎయిర్ప్లేన్ ఇచ్చి దాన్ని ఫ్లై చేయమంటే ఎలా ఉంటుంది, అలా ఉంది. తీసుకెళ్ళి దేనికో గుద్దేస్తాడు వాడు. దెర్ ఇస్ నో వే హీ కెన్ ఫ్లైట్. somehow even though he take off, definitely crash is guaranteed. He don't know how to land it first of all. అందుకోసమే అన్ని బ్రతుకులు కూడా యాక్సిడెంట్స్తోనే ముగిసిపోతున్నాయి. అన్ని యాక్సిడెంట్సే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతిదీ యాక్సిడెంటే. ఏదైనా మనల్ని కదిలిచ్చేయగలదు, ఏదైనా మనల్ని హింస పెట్టేయగలదు. వాట్ కైండ్ ఆఫ్ ఎ స్లేవరీ లైఫ్ దట్ వీఆర్ ఇన్. మనమేమో యోగ వాసిష్టం చదివి ఇది అసలు హాస్యాస్పదంగా ఉంటుందండి. అందుకోసమే పరమహంస యోగానంద గారు రమణ మహర్షి గారిని కలుస్తారు. కలిసినప్పుడు ఆయన 2 ప్రశ్నలు అడిగారు. ఏమండి, భగవంతుడు సర్వసమర్థుడు కదా, అంటే అందులో ఏం సందేహం అని అడిగారు. మరి భగవంతుడు సర్వసమర్థుడు అయితే ఈ దుఃఖాన్ని ఎందుకు ఎలవ చేశారండి, అంత సుఖాన్ని పెట్టచ్చు కదా, అంటే ఈయన ఉద్దేశం కూడా భగవంతుడు దీన్ని పెట్టాడని. చూడండి ఎట్లా ఉందో పరమహంస యోగానంద గారు అడిగిన ప్రశ్న అది. మనమెంత చెప్పండి, మనమెంత అంటే పడిపోమని కాదు, ఎంత అంతా నేను లేదు ఇక్కడ. వాడెవడో గొప్పవాడు, వీడెవడో సన్నాసి, ఇవన్నీ భావనలండి, చెత్త భావనలు, వాస్తవానికి దూరంగా ఉన్న భావనలు ఇవన్నీ చెప్తున్నాను. మరి మనందరం అంత గొప్పగా చూస్తున్న వ్యక్తి ఈ ప్రశ్న అడిగారు. ఆయన ఏమన్నారు, దుఃఖం ఎవరికి అని అడిగారు. అయిపోయింది. దుఃఖాన్ని భగవంతుడు ఎందుకు ఎలవ చేశాడంటే, రమణ మహర్షి గారి ప్రశ్న ఏంటంటే దుఃఖం ఎవరికి. ఆయనకు అర్థమైనట్టుంది. సరే, 2వ ప్రశ్న ఆయనకు అర్థమైందో మనకు తెలియదు. ఆయన 2వ ప్రశ్నకి వెళ్ళారు కాబట్టి మనం ఇది భావిస్తున్నాం, ఇది కూడా కరెక్ట్ కాదు. ఆయనకి అర్థమైందో మనకేం తెలుసండి. 2వ ప్రశ్న ఏంటంటే, నేను అమెరికాలో అందరికీ కూర్చోబెట్టి ఇట్లా క్రియాయోగాన్ని ఇదంతా నేర్పిస్తున్నానని చెప్తే మూకమ్ముడి ఉపదేశాలు ఏమిటన్నారు ఆయన. మూకమ్ముడి ఉపదేశం కుదరదండి అసలు. సాయిబాబా ఎక్కడ కూడా మూకమ్ముడిగా ఉపదేశించాల. జనరల్ గైడ్ లైన్స్ ఇచ్చారు, జనరల్గా ఇచ్చినప్పుడు. కానీ ఎవరికి వాళ్ళకే సాధన, ఎవరికి, ఎందుకంటే వాడు ఎక్కడున్నాడో, వాడి పరిస్థితి ఏమిటో, వాడి మానసిక స్థితి ఏమిటో తెలియకుండా ఏం చెప్తావు, ఏం చేస్తావు. కాబట్టి సత్యము ఒకటై ఉన్నది. మనకు భాషిస్తున్నదంతా కూడా మన మైండ్ వేసే పెద్ద డ్రామా తప్ప ఏం లేదు. సరే, ఇలాగే ఒకసారి బాబా పొట్టను మర్దిస్తూ ఉండగా ఆమె మొరటుతనాన్ని గమనించిన బాబా పరమభక్తులకు బాధ, దయ, చింత కలిగాయి పాపం. ఒకసారి అన్నాచించని గారు బాబా చెప్పారు, ఏముంది, ఎందుకు అట్లా భావన చేస్తావు, ఇట్లా భావన చేస్తే అయిపోయింది కదా, ఏదైనా మనోభావనే కదా, తీసిపారే. 2వసారి ఈమె ఇట్లాగే నొక్కుతున్నది, అది చూసి జనాలకు బాధ అనిపిస్తున్నది. ఓ తల్లి, ఇదేమి మర్దించటం అమ్మా, దయ చూపించు, బాబా నరాలు తెగిపోగలవు అని అన్నారు. వీళ్ళు చూడలేక ఉండబట్టలేక, అమ్మా మేము చూడలేకపోతున్నాం ఈ ఘోరాన్ని, నీకు భక్తి ఉంటే ఉండవచ్చు, కానీ ఇంత భయంకరంగా నొక్కుతున్నాం ఏమిటి, ఆ పొట్టలో పేగులు బయటకు వచ్చేట్టున్నాయి. ఆ మాటలు చెవిన పడగానే బాబా వెంటనే తమ స్థానం నుండి లేచి చేతితో సటకా తీసుకొని నేలపై కొట్టారు. అంతే. ఈ సాయిబాబా లేచారంటే పరారందరూ. బాబా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ సటకా తీసుకొని నేలపై కొట్టారు. వారి కోపం తీవ్ర రూపాన్ని దాల్చింది. ఇక కళ్ళు ఎర్ర చేశారు. ఉగ్ర నరసింహస్వామి అయిపోయారు సాయిబాబా. వారి కళ్ళు నిప్పు కణికల వల్లే అయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో వారు ఎదుట ఎవరు నిలబడగలరు, అంతే, మొత్తం పరారండి. సాయిబాబా ఉగ్ర నరసింహస్వామి వేషం వేశారంటే ఇంకా ఫినిష్, అంతే, అక్కడ పరారు, ఒక్కడు ఉండడు. పిల్లి కళ్ళు చీకట్లో మెరిసేలా బాబా కళ్ళు పగలు మెరవసాగాయి.
ఆ కళ్ళల్లోని జ్వాలలు సృష్టిని తగలబెట్టేస్తాయా అన్నట్లున్నాయి. భగ 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 మండిపోతున్నాయి సాయిబాబా కళ్ళు. సటకా చివరి భాగాన్ని చేత్తో పట్టుకుని తమ పొట్టలోకి గుచ్చి మరొక వైపు కొనను ఎదురుగుండా ఉన్న స్తంభానికి ఆనిచ్చి సపోర్ట్ చేశారు. స్తంభానికి ఆనిచ్చి ఆ స్తంభాన్ని గట్టిగా వాటేసుకున్నారు. అంటే పొట్టలోకి దిగిపోతుందండి. సుమారు 2.5 అడుగుల పొడవు ఉన్న ఆ సటక మొత్తం బాబా కడుపు లోపలికి పోయి క్షణంలో పొట్ట పగిలి ప్రాణాంతకమయ్యేలా అనిపించింది. వీళ్ళ గుండె ఆగిపోయింది. ఓరి నాయనో, ఏదో మనం బాబా కష్టపడతారని అన్నాం అంటే మన భావం ఏదో అన్నట్టు ఉంటుంది. కానీ సాయిబాబా ఈజ్ వెరీ సీరియస్ అండ్ స్థిరంగా ఉన్న స్తంభం ఏం కదులుతుంది? స్తంభం కదలదు. బాబాయే దానికి దగ్గరగా జరిగి స్తంభానికి పొట్టను గట్టిగా అదిమి పట్టారు. చూచేవారు భయభీతులయ్యారు. ఏం జరగబోతున్నది, ఏం ప్రమాదం జరుగుతుంది ఏమిటో. సాయిబాబాను వారించే శక్తి అది చూస్తానికే గుండె ఆగిపోతున్నది. ఇక పొట్ట పగిలిపోతుందని తలచి వారు ఇదెక్కడి దుర్భరమైన కష్టం వచ్చి పడింది బాబు అని ముక్కు మీద వేలేసుకున్నారు. ఇప్పుడు ఈ అనర్థం తొలగేది ఎలా? భక్తుల అధీనంలో ఉండటం బాబా వ్రతం. ఆ పిన్ని కొరకు ఇంత కష్టం వహించాలా అని భక్తులు బాధపడ్డారు. ఎవరైనా సేవ చేస్తుండగా మధ్యలో ఎవరైనా అనుచితంగా మాట్లాడినా లేక సేవ చేసేవారిని ఏమైనా అన్నా బాబాకు నచ్చేది కాదు. ఇది అసలు మనకి ప్రాణం అండి. మన నిత్య జీవితంలో చాలా సందర్భాల్లో మనం చూస్తాం. ఏమిటది? ఏమండి మీరు కుడి చేతి పక్క పెట్టారు, పళ్ళెం ఎడం చేతి పక్క పెట్టండి. ఈ ఒత్తిటి పక్క పెట్టారు, అటు పక్క పెట్టండి. మీరు బాబాకి ఇట్లా ఇవ్వకూడదండి, మీరు అట్లా ఇవ్వాలండి. వీడికి తెలుసండి సాయిబాబా మాడు పగల కొడుతున్నారండి. అసలు విషయం ఏంటో తెలుసా అండి? ఏది ఎట్లా చేసినా ఓకే, చేయబోయినా ఓకే. అది బాబా చెప్పింది. హారతి కుడి, ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలండి. మనకంతా కూడా అదే గోల. ఈ ఒత్తిడి పక్క పెట్టారంటే మీరు ఒక ఒత్తి వేయకూడదండి. ఏమవుతుందండి ఒక ఒత్తి వేస్తే? వాడికి తెలీదు. 2 ఒత్తులు వేయాలి. ఒక ఒత్తి వేస్తే అరిష్టం అనేది వీడి గుండె పగిలిపోతూ ఉంటుంది. వాడికి తెలియదు. ఇదేనండి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు. మనకా తెలియదు, మనమా నోరు మూసుకొని ఉండం. వాళ్ళకి ఇప్పుడు ఎందుకు సాయిబాబా అంత గట్టిగా చేశారు చెప్పండి? అంటే ఆ సేవ ఆమె ఎట్లా చేస్తున్నదో నాకు లేని బాధ నీకెందుకురా? అంతకన్నా విషయం ఏంటంటే ఆ తల్లి మనసు బాధపడుతుంది, నోరు మూసుకోను. ఇది బాబా చెప్తున్నది. నువ్వెవడివయ్యా, నాకు ఎలా సేవ చేస్తుందో సలహా ఇవ్వటం నువ్వెవడివి అని సాయిబాబా చెప్పటమా? అది చెంప చెల్లుమని పగలగొట్టడమా? గుండె ఆగిపోయేంత పని అయింది ఇక్కడ. జన్మలో ఎవ్వరికి అడగకుండా ఇది ఇలా చేయమని సలహా మనం బుద్ధుంటే ఇవ్వకూడదండి. సచ్చరిత్ర చదివితే మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఇది ఆచరణ, అంతేగాని ఊరికే వల్లి వేసుకుంటూ పోవడం కాదు. పేజీలు తిప్పితే ఏమిటి ప్రయోజనం? ఎన్నెన్ని భావాలు, ఎంత కరెక్ట్ చేస్తున్నాడు సాయిబాబా. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? మళ్ళీ ఇంకోటి చెప్తారు, మాకు తెలిసి చెప్పకపోతే అది దోషమేమోనండి. దోషం కాదు, చెప్పటమే దోషం. వాడు అడిగాడా? ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ యువర్ అడ్వైజ్. యూ బెటర్ బీ షట్ అప్. మాట్లాడబాకు. నీకంతా తెలిసినా, నిజంగా నువ్వు బ్రహ్మజ్ఞానివైనా, నీకంతా తెలిసినా నిన్ను అడిగాడా? ఇది రూల్ అండి. అసలు అడగకుండా పొరపాటు, అసలు సాయిబాబా అడగకుండా ఎప్పుడు నోరెత్తలేదండి. అడిగినా ఎంతవరకు ముక్తసరిగా దానికి ఒక చిన్న సూచన చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే నిజంగా ఆర్తితో తృష్ణతో అడిగినట్లయితే అది వీడు ఖచ్చితంగా తీసుకొని పాటించి తరించిపోతాడు. ఉదాహరణకి ఆకలితో అల్లమటి చస్తున్నాడండి, ప్రాణం పోయేటట్టుంది. బాబా ఆహారం ఇట్లా అన్నారు. ఆ దోవలో పోయి దొరికిన దాకా తెచ్చుకొని తిని ప్రశాంతంగా ఉంటాడు. దానికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ కావాలనా? ఆకలి లేదు, అడగలేదు, ఆహారం గురించి చెప్తూ ఉన్నాను అనుకోండి, విసుగు పుడుతుంది వాడికి. ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు నాకు ఆహారం గురించి? అనవసరం కదా నాకు. అందుకోసమే అడగకుండా ఉచిత సలహాలు ఇవ్వకూడదు. దోషం అది. వాళ్ళకి విసుగు పుడుతుందండి, వాళ్ళు వినరు. అసలు కనిపెంచిన తల్లిదండ్రులు చెప్తేనే వినరు. ఎవరికి చెప్పాలి చెప్పండి? ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఇది మనకు సాయిబాబా చెప్తున్నది. ఎందుకు? మనం వింటున్నాం అనుకొని చెప్తున్నారు. మనం వింటున్నాము ఏమో బాబాకి తెలియాలి. ఈ వాస్తవం అర్థమైతే అస్సలు ప్రాణం పోయినా అది కరెక్ట్ అవునని కాదని, అసలు కరెక్టు కాదు అని చెప్పేది ఏమీ లేదండి. అసలు కరెక్ట్ అయినట్టుగా చేసుకోవాల్సిన మనస్సునేమో ఊరి మీద వదిలేసాం.
ఈ పనికి మాలినటువంటి కార్యక్రమం దీంట్లో ఏదట్ట చేస్తే ఏం పోయిందండి? ముందేం చేస్తే ఏం పోయింది, తర్వాత ఏం చేస్తే పోయింది? సాయిబాబా అందుకోసమే, బాబా చెప్పారా లేదో మనకు తెలియదు కానీ భగవంతుడిని ఏ పద్ధతిలోనైనా పూజించవచ్చు, ఏ పద్ధతిలోనైనా ధ్యానించవచ్చు. ఏముంది అక్కడ? అసలు నువ్వు ధ్యానించేదే ఒక రూపాన్ని. అదే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ రియలీ ఫైనల్ అండ్ అల్టిమేట్. ఏదో ఒక ఏకాగ్రత కోసం తప్పిస్తున్నాడు, దానికి నువ్వు మధ్యలో పోయి 4 పుల్లలు పెట్టడం, ఇవి అవసరమా అని సాయిబాబా తీవ్రంగా దండిస్తున్నారు ఇక్కడ. అందుకని మనం దాన్ని అంత తీవ్రంగానే, అంతకన్నా 10 రెట్లు తీవ్రంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. పొర్రపాటున ఎవరికి కూడా ఉచిత సలహా అంటే అడగకుండా చెప్పేది ఉచిత సలహాలు ఇవ్వకూడదండి. తల్లిదండ్రులే ఒక స్థాయి వచ్చిన బిడ్డలు, ఒక స్థాయి అంటే వాళ్ళు రేపు చిన్నపిల్లలే వింటలేదు మాటలు. కాబట్టి ఎవరికి ఏ సలహాను ఇవ్వకూడదు. వాళ్ళు అడిగితేనండి అంటే బాబా చెప్పారు చూసారా, బాబా చెప్పంది ఏం లేదండి, మనమే వినం. పరిప్రశ్న అయితే సమాధానం చెప్పాలి. ఊరికే టైంపాస్ కోసం మాట్లాడితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్, దిస్ ఈజ్ ఎన్లైటన్మెంట్. గుర్తుపెట్టుకోవాలి. నిజంగా అంత విలువైన విషయాన్ని అంత చవకబారుగా వచ్చేస్తుందా అండి? కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి. కాబట్టి ఇంత కష్టం సహించాలా అని భక్తులు బాధపడ్డారు. ఎవరైనా సేవ చేస్తుండగా మధ్యలో ఎవరినైనా అనుచితంగా మాట్లాడినా లేక సేవ చేసేవారిని ఏమైనా అన్నా బాబాకు నచ్చేది కాదు. బాబాకు బాధ కలగకూడదని భక్తులు ప్రేమతో పిన్నమ్మకు తెలిపినందుకు దాని పరిణామం ఇలా కావాలా అని బాధపడ్డారు. దేవుని కరుణ కలిగింది. సాయిబాబా శాంతించారు. భయంకరమైన ఆ చర్యను మాని వచ్చి తమ ఆసనంలో కూర్చున్నారు. అర్థమైపోయింది అందరికీ. అర్థం అవటం కాదు, వణికిపోయారు. ప్రాణం పోయినంత పనైంది. గోప మీద కొట్టి చెప్పినా కూడా ఇంతలా అర్థం కాదు. అందుకని 100 మాటల కన్నా ఒక పని మేలండి. బాబా యందు ప్రేమ కలిగిన భక్తులు బాబా యొక్క కఠిన స్వభావాన్ని తెలుసుకొని అప్పటి నుండి ఇక ముందు అలా ప్రవర్తించకూడదని బాగా లెంపలేసుకున్నారు. ఎస్, అప్పటి నుండి ఎవరికి తోచినట్లు వారు సేవ చేయనివ్వాలి. ఎట్లా చేస్తే ఏం పోయింది, అక్కడ భక్తి ప్రధానంగానే. నిజంగా అది ఏదన్నా అనుచితమైతే సాయిబాబా ఉన్నారుగా అక్కడ. నువ్వు సాయిబాబా ముందే సలహాలు ఇస్తున్నావు అంటే ఇది మరీ దారుణం. అసలు నోరు ఎత్తకూడదండి. ఇది చాలా ప్రధానం. గురువు గారి దగ్గర అది ఆనంద సంభాషణ, అది వేరు. ఆ ప్రేమతో ఉన్నప్పుడు ఆ మాట్లాడటం వేరు, అది వేరు. కానీ సమయాలు ఉంటాయి. అందున ఒకరు వచ్చినప్పుడు అసలు అక్కడ ఉండకూడదండి. నిజం చెప్పాలంటే ఎవరైనా గురువుగారి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడి నుంచి పక్కకి వెళ్ళాలి. వాళ్ళు ఏదో పాపం వాళ్ళ మనసులో కష్టం చెప్పుకుంటారు, నువ్వు మీద మధ్యలో. అక్కడ నేనే ఏదో పెద్దని, ఇవన్నీ కూడా ఫిజికల్గా గురువు ఉంటే ఇవన్నీ కనిపిస్తాయండి. ఎందుకంటే పులమ్మ గారి యొక్క పాద సన్నిధిలో ఉన్నాను కాబట్టి, దర్శనం చేశాను కాబట్టి ఎరుక. సరే, బాబా యందు ప్రేమ కలిగిన భక్తులు బాబా యొక్క కఠిన స్వభావాన్ని తెలుసుకొని అప్పటి నుండి ఇక ముందు అలా ప్రవర్తించకూడదని బాగా లెంపలేసుకున్నారు. అప్పటి నుండి ఎవరికి తోచినట్లు వారు సేవ చేయనివ్వాలి, ఎవరి దారికి అడ్డుపోకూడదని నిశ్చయించుకున్నారు. సాయి సమర్థులు స్వయం సామర్థ్యవంతులు, నిగ్రహానుగ్రహాలు ఎరిగిన జ్ఞానులు. సేవ చేసేవారి సుగుణాలు అవగుణాలు వారికి తెలుసు, మనకెందుకు అని అనుకున్నారు. బాబాకు ఒకరి సేవ సుఖంగా ఉంటుంది, మరొక సేవ కటువుగా మొరటుగా ఉంటుందని మన బుద్ధి వికారాలను అనుసరించి అనుకోవడమే కానీ నిజమైన దానిని గ్రహించలేము. నిష్కర్షగా చెప్తున్నారు అంతే. ఇప్పుడు ఈ వినోదం, ఈ పరిహాసంలోని ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలిగిన వారు అర్థం చేసుకుంటారు. సాయి కథారసంలోని ఆనంద మకరందాన్ని భక్తులు సేవిస్తారు. హేమాడ్ సాయి చరణాల్లో లీనమవుతాడు. తర్వాత అధ్యాయంలో ఇంతకంటేనూ గంభీరమైన కథలో సాయి దయామయులు భక్త దామోదరుని కోరికను తీర్చుతారు. అది కూడా గొప్ప చమత్కారం. దామోదరు ప్రపంచంలో చాలా కష్టాలు పడుతుంటే అతనిని తమ వద్దకు రప్పించుకొని అతని బాధలు తీర్చుతారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాట్పంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో వినోద విలసితమును 24వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్ బాబా. శ్రీ గురుభ్యో నమః.